బాబాయ్ పిన్ని అందరూ కలిసి నాకు ఆ రుద్రతో పెళ్లి చేయాలనుకున్నారు. ఇదేమైనా బావుందా? రెండు అబద్ధాలని కలిపి ఒక నిజం చేయడానికి తాపత్రయం. అబద్ధం మీద అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇద్దరి జీవితాల కోసం ఇద్దరి తల్లులాడిన నాటకం చివరికి ఇలా ఆపాస్పాలవుతుందని మేం ఊహించలేదు. అసలు నందినిలో ఇలాంటి మార్పు ఎలా వచ్చిందమ్మా? ప్రేమరా. ఒకప్పుడు నీ మీదున్న పిచ్చి ప్రేమ దాన్ని అందరి ముందు చెడ్డదాన్ని చేసింది. ఈరోజు అదే పిచ్చి ప్రేమ దాన్ని ఓ గొప్ప ప్రేమికురాలిగా, ఒక గొప్ప భార్యగా నిలబెట్టింది. నందినిలో ఈ మార్పు వచ్చాక మనం అనుకున్నది తలక్రిందులైంది విజయ్. అత్తయ్య, అసలేం జరిగిందో మొత్తం వివరంగా చెప్పండి. నందిని, ఏమైందమ్మా? నాకిప్పుడు 3వ నెల అత్తయ్య. ఈ జీవితం ఈ జన్మకి విజయ్దే, ఈ బతుకు విజయ్దే. రేపు నేను చచ్చిపోతే ఆ చావు కూడా విజయ్దే. ఏంటత్తయ్య మీరు చెప్పేది? అవును విజయ్, జానకి జ్ఞాపకాలతో మీ మావయ్య మానసికంగా చాలా కృంగిపోయారు. ఆయన కోలుకోవాలంటే జానకిని మర్చిపోవాలి, లేదా జానకిని తీసుకురావాలి. అలా చెయ్యకపోతే ఆయన దక్కేలా లేరని జానకిని తీసుకురమ్మని మీ అమ్మని పంపించాను. ప్రవళిక, నేను నీతో ఒక అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు. ఏంటి దేవి? నేను అరకు వెళ్ళినప్పుడు విజయ్ జానకిలు ఊటీ వెళ్ళలేదు. వాళ్ళు అరకులోనే ఉన్నారు. విజయ్ నొప్పించి జానకిని తీసుకొద్దామని విజయ్ దగ్గరికి వెళ్లాను. కానీ అక్కడ రిసార్ట్స్ లో జానకి విజయ్లు ఎంతో అపురూపంతో చిలకా గోరింకల్లా ఉండటం చూసి నా మనసు తల్లడిల్లిపోయింది. అన్నయ్య ఆరోగ్యం గురించి నిజం చెప్పలేక, ఇటు నీతో వాస్తవం చెప్పలేక నరకం అనుభవించాను. నా మనసు వాళ్ళిద్దరి క్షేమం కోరింది. అందుకే ఊటీ వెళ్లారు, మాట్లాడే అవకాశం రాలేదని అబద్ధం చెప్పి తిరిగొచ్చేశాను. సరే దేవి, నువ్వెలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పలేకపోయావో నాకు అర్థమవుతోంది. ఎలా అయితేనే విజయ్ వచ్చాడు. అత్తయ్య, ఇప్పుడు మావయ్యకి ఎలా ఉంది? చెయ్యి దాటిపోయింది విజయ్. జానకి బ్రతికే ఉందని గట్టిగా నమ్ముతున్నారు. ఈ రోజు రేపు వెతకడం మొదలు పెడతారు. ఏంటత్తయ్య, అంత నమ్మకం ఎలా వచ్చింది? స్వామీజీ ఇంటికొచ్చి జానకి సంపూర్ణ ఆయుష్కురాలు అని చెప్పారు. సరే ప్రవళిక,
ఇప్పుడు విజయ్ వచ్చాడు కదా, ఏం చేద్దామో నువ్వే చెప్పు. జానకి బ్రతికే ఉందని చెప్పేద్దాం. మనం ఆడిన ఈ నాటకానికి ఎప్పటికైనా ముగింపు ఇదే దేవి. ముగింపు ఇదే కావచ్చు, కానీ దాని పర్యవసానం కూడా ఒక్కసారి ఆలోచించాలి. అవునత్తయ్య, అది కూడా ఒకసారి ఆలోచించాలి. విజయ్ బతికే ఉన్నాడని నందినికి, నందిని బతికే ఉందని జానకికి తెలిస్తే ఇవన్నీ తెలిసి దీనికంతటికీ కారణమైనా మనల్ని అన్నయ్య క్షమిస్తాడా? మనం చేసిన తప్పుల్ని అన్నయ్య క్షమిస్తాడని నాకు నమ్మకం రావటం లేదు. 10 మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషిగా తనింట్లో ఇలాంటివి జరిగితే ఎందుకు ఊరుకుంటాడు? ఒకవేళ ఆయన కోపం వస్తే దానికి మొదట బలయ్యేది నువ్వే ప్రవళిక. నువ్వు అన్నయ్య కోసం ఆలోచించి జానకిని చూపిద్దాం అంటున్నావు. జానకిని చూస్తే నీ జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఒకవేళ అన్నయ్యకు నిన్ను దూరం పెట్టే పరిస్థితులే వస్తే రానివ్వండి. నన్నాయన దూరం పెట్టినా సరే, ఇంట్లోంచి గెంటేసినా సరే, నాకాయన క్షేమం ముఖ్యం. ఆయన నా కళ్ళ ముందు మహారాజులా తిరగడం ముఖ్యం. అంతకంటే నాకింకేం అవసరం లేదు. అవసరం లేదు. ఆయన ఏ శిక్ష వేసినా సరే నేను సంతోషంగా స్వీకరిస్తాను. అలాగైతే వెంటనే మావయ్య దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మావయ్య క్షమిస్తారన్న నమ్మకం నాకుందమ్మా. ఆ నమ్మకం ఏంటో తెలుసా? జానకి. అవును, జానకి బతికే ఉందన్న ఒకే ఒక నిజం చెప్తే చాలు, మన తప్పులన్నీ కొట్టుకుపోతాయి. మావయ్య క్షమిస్తారన్న నమ్మకం నాకుంది. విజయ్ చెప్పింది నిజమే ప్రవళిక. అయితే నేను ఇప్పుడే బయలుదేరుతాను. విజయ్ ఆగు. నాటకం అంతా చెప్పేస్తావు. ఆ తర్వాత నందిని పరిస్థితి ఏమిటి? నువ్వు బతికున్నావని నందినికి తెలిస్తే? అవన్నీ నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. నాకు మావయ్య ముఖ్యం. ఆయన క్షేమంగా ఉండాలి. ఆ తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా నేను చూసుకుంటాను. మరి మేమెప్పుడు రావాలి? మీరిప్పుడే రాకండి. నేను వెళ్ళాక కాసేపు ఆగిరండి. విజయ్, కాస్త నెమ్మదిగా ఆలోచించి చెప్పు. ఆయన ఆరోగ్యం అసలే బాగలేదు. నాకంతా అర్థమైంది అత్తయ్య. నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. భగవంతుడా, మా తప్పు దిద్దుకునే ప్రయత్నంలో మాకేవైనా పర్వాలేదు, కానీ అన్నయ్య క్షేమంగా ఉండాలి. నాకు భయంగా ఉంది దేవి. భయపడకు ప్రవళిక, ఏం కాదు. అన్నింటినీ ఆ భగవంతుడే చూసుకుంటాడు.
ఏయ్ రేయ్, ఎవరా నువ్వు కార్ డ్రైవ్ చేసేది? పిచ్చ పిచ్చగా ఉందా లేకపోతే కావాలని డ్రైవ్ చేస్తున్నావా? విజయ్, అక్క ఏంటి విజయ్, బాగున్నావా? నువ్వా? అరే, భలే కిక్కుగా ఉందే. ఎదురు పడగానే గొంతు పిసికి చంపేస్తావనుకున్నాను. ఉంది, కోపం ఉంది. కానీ నేనున్న పరిస్థితికి తగ్గి పలకరించాను. ఏమైంది విజయ్? ఏయ్! అసలు నీకేమైందో చెప్పు. రోడ్డుకెళ్ళి అడ్డంగా డ్రైవ్ చేసుకొస్తున్నావు. చద్దావని. బ్రతికే అర్హత లేని నీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్. ఇంకా ఎందుకు బతుకున్నావు? నేను చచ్చే ముందు నా లెక్కలు కొన్నుంటాయి కదా, అవి లెక్కలేసి చూద్దామని. ఇన్ని రోజులు మీకు కనిపించలేదు. మీరు, మీ కుటుంబం, మీ వాళ్ళందరూ కలిసి మా అమ్మని, నన్ను సర్వనాశనం చేశారు. దిక్కు మొక్కు లేకుండా తరిమేశారు. అదింకా మర్చిపోలేదు. పగ ఇంకా ఈ గుండెల్లో రగులుతూనే ఉంది. నీ ఆటలు మా దగ్గర సాగవని నీకింకా అర్థం కావడం లేదా? ఇంట్లోంచి తరివేసినా బుద్ధి రాలేదా? ఈ మల్లీశ్వరిని బాధ పెట్టిన వాళ్ళని, భయపెట్టిన వాళ్ళని వదిలిపెట్టదు. వెంటాడుతూనే ఉంటుంది, వెంట పడుతూనే ఉంటుంది. ఏయ్! నీతో ఆర్గ్యుమెంట్ నాకు అనవసరం. విజయ్, సీన్ అప్పుడే అయిపోతే కిక్కే ఉంది. జస్ట్ ఇప్పుడే మొదలైంది. రా 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 రా. ఏం కావాలి నీకు? నువ్వు బాధ పెడితే చూడాలనుంది. మీ మావయ్య హరిశ్చంద్ర ప్రసాద్ ఏడిస్తే చూడాలనుంది. మీరంతా కట్టుకుని చస్తే ఏయ్! మీ సమాధుల మీద పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించాలనుంది. ఏయ్! నువ్వు ఆడదానివి కాబట్టి సైలెంట్ గా ఉన్నాను. ఆ? లేకుంటే ఏం చేసేవాడివి? ఇప్పుడు ఏం చేయాలని నాకు అడ్డంగా వచ్చావు? అలా అడిగావు, ఇప్పుడు కిక్కొచ్చింది. ఏం లేదు విజయ్, నీ శవాల స్టోరీ మొత్తం నాకు తెలుసు. అంతేకాదు, నువ్వు జానకిలు అరకులో నడుపుతున్న రిసార్ట్స్ రొమాన్స్ స్టోరీలు కూడా నాకు తెలుసు. నువ్వు చచ్చావని తెలిసినా నీపై ప్రేమ చావక వైధవ్యం తీసుకున్న నీ సెకండ్ వైఫ్ నందిని సాడ్ స్టోరీ కూడా నాకు తెలుసు విజయ్. ఈ శవాల నాటకం నడిపించింది మొత్తం నువ్వేనని, నీ వెనక మీ అమ్మ దేవి, మీ అత్తయ్య ప్రవల్లికలు ఉన్నారని కూడా నాకు తెలుసు. కానీ ఈ శవాల స్టోరీ మాత్రం హరిశ్చంద్ర ప్రసాద్కి తెలిస్తే ఇది ఇది కిక్కు విజయ్. అడెడెడెడే, ఏ మాస్టర్ ప్లాన్ వేశావు విజయ్. హ్యాట్స్ ఆఫ్. నీ తెలివితేటలకి సలాం. సరే, ఇప్పుడు అసలు స్టోరీకి వద్దాం. మీ మావయ్యకి జానకి బెంగ పట్టుకుంది. ఆ బెంగ కాస్త మీ మావయ్య చావుకొచ్చింది. అందుకే అర్జెంటుగా జానకిని చూపించాలని
డాక్టర్స్ చెప్పారు. కానీ ఎలా ఎలా విజయ్? ఆయన దృష్టిలో జానకి నువ్వు చచ్చారు కదా. జానకిని చూపిస్తే మీ నాటకం బయటపడుతుంది. బ్లాస్ట్! కిక్ ఏంటంటే నువ్విప్పుడు ఈ శవాల నాటకానికి కర్త కర్మ క్రియ అన్నీ నేనేనని చెప్పి మే మాయ కాళ్ళ మీద పడి క్షమించమని అడగడానికి వెళ్తున్నావు కదా. అలా చేస్తే కిక్కే ఉంటుంది విజయ్. వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సీక్రెట్ చెప్పాల్సింది ఇప్పుడు కాదు, నువ్వెప్పుడు చెప్పాలో నేను చెప్తాను. వెళ్ళు 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 విజయ్. ఏయ్! మా మావయ్య అన్నీ తెలిసిన ధర్మరాజు, అవసరమైనప్పుడు నీలాంటి వాడికి బుద్ధి చెప్పే అర్జునుడు. ఈ సమస్య మాది, పరిష్కారం మేం చూసుకుంటాం. మధ్యలోకి రాకు కబడ్డా. ఇది ఇది మగతనం అంటే. ఇప్పుడు ఇప్పుడు నాకు కిక్కెక్కింది విజయ్. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన ఈ మల్లీశ్వరిని మడతేసేద్దాం అనుకున్నావా? హ, నువ్వు హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే నథింగ్. ఏం చేస్తావు నువ్వు? నువ్వు నథింగ్. 1 వైశాలి, టెన్షన్ పడుకు. హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉంటాను. అవును, వెజిటేబుల్స్ కోసం వచ్చాను. సరేనా? 2 హలో, మాట్లాడు. విజయ్, జానకి, విజయ్, నన్నెవరో ముసుగు వ్యక్తులు కిడ్నాప్ చేసి కార్లో తీసుకువెళ్తున్నారు. విజయ్, నువ్వెక్కడున్నావో తెలియదు. నువ్వున్న చోటు నుంచి వెనక్కి రాకపోతే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు విజయ్. భలే కిక్కుగా ఉంది కదా విజయ్. విజయ్, ఏంటి మాట్లాడువు? నువ్వు వస్తున్నావా లేదా? నేను ఇప్పుడే వస్తున్నాను జానకి. తొందరగా వచ్చేసే విజయ్. అలాగే, నువ్వు జాగ్రత్త. మల్లీశ్వరి, అంతా అయిపోయాక పెద్ద పుడింగిలా అరుస్తావేంటి? ముందెళ్ళి జానకిని కాపాడుకో. మల్లేశ్వరి, జానకి నేను చేయకు. ఏమీ చేయరు. కాకపోతే 1 కండిషన్. మన డిస్కషన్స్, కిడ్నాప్ విషయం 3వ వ్యక్తికి చెప్పకూడదు. నాకు తెలియకుండా ఫర్దర్గా ఏదైనా స్టెప్ వేశావో జాగ్రత్త. నేనేమీ చేయను. జానకిని వదిలిపెట్టు. నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతే ఎలాంటి వైలెన్స్ లేకుండా నీ జానకి నీ ఇంట్లో ఉంటుంది. గో 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 గో.
ఈరోజు భలే కిక్కెక్కింది. రేయ్ హరిశ్చంద్ర ప్రసాద్, నీ సర్వనాశనానికి జస్ట్ వెయిట్ అండ్ సీ.